అమ్మ ప్రవేశ గీతం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క కథోలిక వలసపల్లి కథోలిక సంఘానికి మన ప్రీతమ పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ తుల్లిపల్లి జోజప్ప గారు
జర్మనీ దేశంలో 3 విచారణ గురువుగా గత కొన్ని సంవత్సరాలుగా తన యొక్క సేవలను అందిస్తూ మరి ఈరోజు మన విచారణకు ముఖ్యంగా మన యొక్క సంఘానికి వచ్చి మన యొక్క సంఘములో సమిష్టి దివ్య బలి పూజను సమర్పించడానికి ఫాదర్ గారి సహృదయంతో నిన్న సాయంత్రం రమారమి 6:30, 7 గంటల మధ్యలో పూజకు ముందు ఫాదర్ గారు ఫోన్ చేసి, ఫాదర్ 2002వ సంవత్సరంలో అలనాడు రెవరెండ్ ఫాదర్ వర్గీస్ గారు విచారణ గురువుగా ఉన్నప్పుడు నేను బ్రదర్ గారుగా మరియు ఫిలాసఫీ చేస్తూ ఉన్నటువంటి సమయంలో వీకెండ్ మినిస్ట్రీకి వచ్చేవాడిని. అటువంటి తీయటి జ్ఞాపకాలతో మరి ప్రజలు చూపించినటువంటి ప్రేమాభిమానంతో నేను మరి సెలవులకు వచ్చి ఉన్నాను. తద్వారా ఒక పూజ చేయడానికి విచారణలో ఒక అవకాశం ఇవ్వండి అని అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే గురువులు కావచ్చు, మఠవాసులు కావచ్చు, లేదా చాలా మంది కూడా దేవుడు చేసినటువంటి మేలులను, తోటివారు చేసినటువంటి మరి మంచి క్రియలను మనం మర్చిపోతూ ఉంటాం. కానీ ఫాదర్ గారు బ్రదర్ గారుగా ఉన్నప్పటి తీయటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తనకున్నటువంటి ప్రేమను, అభిమానాన్ని చాటుతూ ఈ పరిశుద్ధమైనటువంటి దివ్య బలి పూజ సమర్పించడానికి మరి నాకు ఫోన్ చేసి, ఎందుకంటే ఫాదర్ గారి దగ్గర నా ఫోన్ నెంబర్ లేదు, చాలా మంది దగ్గర మరి అడిగి ఎలాగైనా సరే ఫోన్ నెంబర్ తీసుకుని మరి ఫాదర్ గారు ఫోన్ చేసి అడిగారనమాట. అప్పుడు నాకు ఫాదర్ గారి పేరు చెప్పగానే మరి 2004, 2003, 2004, 2006 వరకు నేను ఫాదర్ గారు చదివినటువంటి కాలేజీలో చదివాను. మరి చాలా మంది కూడా మరి బెంజమిన్ ఫాదర్ గారు, ఓఎంఐ సంస్థ నుండి బెంజమిన్ ఫాదర్ తెలుసుంటుంది, వాళ్ళ క్లాస్మేట్ ఫాదర్ గారు, మరి మా జూనియర్స్ అనమాట. మరి ఫాదర్ గారు అప్పుడు కలిసారన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత తన యొక్క స్వరాన్ని మరి ఫోన్లో వింటూ ఫాదర్ గారు పూజ అడిగినప్పుడు నేను వెంటనే, దయచేసి మీరు మా సంఘానికి, మా విచారణకు రండి, ఒక పూజ కాదు, మా గ్రామాల్లో కనీసం 3 పూజలైనా చేయండి అని ఫాదర్ గారిని ఆహ్వానించాను. వెంటనే ఫాదర్ గారు స్పందించి మరి ఈరోజు ఉదయం 5:30 గంటల పూజకు మరి ఫాదర్ గారు వచ్చి ముక్కలపాడు గ్రామంలో మరి దివ్య బలి పూజను సమర్పించి మరి అక్కడ సంఘాన్ని ఆశీర్వదించి మరలా మన యొక్క తల్లి విచారణలో ముస్లిం సంఘములో దివ్య బలి పూజను సమర్పించి మరలా మరి ఎంతో విశ్వాసంతో ఉన్నటువంటి కుటుంబం, అలాగే విశ్వాసంతో ఉన్నటువంటి ఈ సంఘం మరి వలసపల్లి మన యొక్క కథోలిక సంఘాన్ని మరి ఒకసారి ఫాదర్ గారు వచ్చి చూసి తమ యొక్క దివ్య బలి పూజను, పరిశుద్ధ దివ్య బలి పూజను యొక్క సంఘానికి సమర్పించవలసిందిగా. ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, ఈ యొక్క సంఘం అనేక సంవత్సరాలుగా గురువులతోనూ మఠవాసులతో ఉన్నారు. మరి విశ్వాసంలో ఎంతో పటిష్టంగా ఉన్నటువంటి యొక్క సంఘాన్ని ఒకసారి దర్శించి దివ్య బలి పూజ సమర్పించండి అని కోరి ఉన్నాను. ముఖ్యంగా 2 కారణాలు ఏమిటంటే మన ఈ సంఘం పైన ఉన్నటువంటి మరి ప్రేమ, రెండవది ఈ సంఘములో ప్రత్యేకముగా మనందరికీ కూడా తెలుసు, ఈ దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఆలయ మరమ్మతుల పనులు జరుగుతూ ఉన్నాయి. గుడంతా కూడా ఫ్లోరింగ్ అంతా నెరళి చేసి మనం రీసెంట్ గా ఫాదర్ గారు చెప్పే బదలాగించమండి, చాలా పనులు ఉన్నాయి. ఈ విధంగా ఫాదర్ గారు వచ్చినప్పుడు ఆయన యొక్క పవిత్ర పాదాల యొక్క దేవాలయంలో మోపి ఆయన సమిష్టి దివ్య బలి పూజ చేసినప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి మానవ ప్రయత్నాలుగా మనం మరి దేవుని యొక్క ఆలయాన్ని సుందరీకరిస్తూ ఉండగా దేవుడు తన ద్వారా తన యొక్క పవిత్ర దివ్య బలి పూజ ద్వారా ఈ సంఘాన్ని, ఈ యొక్క దేవాలయ పనులను ఆశీర్వదించాలి అనేటువంటి తపనతో ఫాదర్ గారిని ఈ సంఘానికి కూడా రావాల్సిందిగా మరి నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి రావాల్సిందిగా ఫాదర్ గారికి కోరినప్పుడు ఫాదర్ గారు కూడా యాక్చువల్ గా ఫారెన్ లో ఉన్నప్పుడు 2 పూజల కంటే ఎక్కువ శాఖలు తక్కువ అయిపోతుంది. ఎందుకంటే 3వ పూజ లాగించాలంటే అప్పుడు నేనైతే 4 పూజలు ఇక్కడ, నో ప్రాబ్లం. మరి ఫాదర్ గారికి తెలుసు, ఆయన మొహంలో చూశారు. ఆయన ఫాదర్ గారు ఏమన్నారంటే, అన్న 2 పూజలు కంటే
కానీ మూడవ పూజ ఇంకా మరింత స్టైమినాతో ఫాదర్ గారు మరి దివ్య బలి పూజ చేస్తారు. మంచి ప్రసంగికులు, అలాగే ఫాదర్ గారు కూడా మంచి సింగర్. మరి అటువంటి అదృష్టాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా ఎవరెవరైతే ఇంటి దగ్గర ఉన్నారో మన యొక్క కథోలిక సంఘస్థులందరూ కూడా మరి దేవాలయానికి వచ్చి మరి ఫాదర్ గారిని కూడా చూసి, మరి ఫాదర్ గారు వచ్చే వారం జర్మనీ వెళ్ళిపోతూ ఉన్నారు. గత 5 రోజులైన ఫాదర్ గారు జర్మనీ వచ్చి మరి ముఖ్యంగా ఫాదర్ గారు వచ్చి మన యొక్క సంఘాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి యొక్క సంఘంలో మరి యొక్క దివ్య బలి పూజ నెరవేరుస్తూ ఉండగా మరి ఈరోజు ప్రత్యేకంగా దివ్య బలి పూజలో మరి ప్రార్థించమని అడిగినటువంటి కుటుంబాలు సొదిమెళ్ళ, వెంకట్, మౌనిక, మిమ్ము, రికి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. దేవుడు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించాలని, వారికి తలంపులు నెరవేర్చాలని గట్టిగా చెప్పబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క జ్ఞానం అపారమైనది. ఆయన ఆలోచనలు చాలా లోతైనవి. మన ఆలోచనలకు దేవుని యొక్క ఆలోచనలకు ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. మనిషి రంగులు చూస్తాడు, రూపాన్ని చూస్తాడు, డిగ్రీలు చూస్తాడు, డబ్బు చూస్తాడు. దేవుడు మనస్సు చూస్తాడు, మమత చూస్తాడు, నీలో ఉన్నటువంటి సుగుణాన్ని చూస్తాడు, నీ క్యారెక్టర్ని దేవుడు చూస్తాడు. అటువంటి ఆలోచన మనం కూడా కలిగి ఉండాలి. మంచి మనస్సు మనం పెంపొందించుకోవాలి. ఇదిగో ఈ లోకంలో ప్రతి తారతమ్యాలు, డిస్క్రిమినేషన్స్, డివిజన్స్ ఇవన్నీ పక్కన పెట్టి పరిశుద్ధమైన మనసుతో యేసయ్యలాగా మనసును చూసి అందరిని ప్రేమించే మంచి మనసు నాకు దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేస్తూ చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపడతాను. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెప్తాను. సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చుదురుగా. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Come on.
వాగ్దానము చేసిన దానిని కాంక్షించునట్లును అనుగ్రహింపుము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలముపైనే హృదయములు లగ్నమై ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం మరియు 19వ వచనం నుండి 23వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం మరియు 19వ వచనం 23వ వచనం వరకు. ప్రభు నన్ను రాజగృహ నిర్వాహకుడను రాజప్రదాక్షుడై షబ్నా వద్దకు పోయి అతనితో ఇట్లు చెప్పమనేను. ప్రభు ఇట్లనేను, నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగింతును, నీ ఉన్నత స్థానము నుండి నిన్ను పడద్రోయుదును. ఆ దినమున నేను హిల్కియా కుమారుడును నా సేవకుడనైన ఎకెల్యను ఆహ్వానింతును. నీ అధికార వస్త్రములను నీ నడికట్టును అతనికి కట్టబెట్టుదును, నీ అధికారమును అతనికి అప్పగింతును. యెరూషలేము పౌరులకు యూదా నివాసులకు అతడు తండ్రి వంటి వాడగును. దావీదు వంశపు రాజు తాళపు చెవిని అతడు తన భుజముల మీద తాల్చునట్లు చేయుదును. అతడు తెరచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు. నేనతనిని గుడారపు మేకును వలె గట్టిగా దిగగొట్టుదును. అతడు తన కుటుంబమునకును అంతటికి వన్నె తెచ్చును. ఇది ప్రభుని వాక్కు. పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు రోమియోలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 36వ వచనం వరకు. దేవుని ఐశ్వర్యము ఎంత ఘనమైనది, ఆయన వివేకము విజ్ఞానము ఎంత గాఢమైనవి. ఆయన నిర్ణయములను ఎవడు శోధింపగలుగును, ఆయన మార్గములను ఎవడు అన్వేషింపగలుగును. రాయబడినట్లుగా ప్రభు మనస్సు ఎవరికి ఎరుక, ఆయనకు సలహాదారు ఎవరు. తిరిగి ఆయనచే విచ్చివేయబడుటకు గాను ఆయనకు ఎన్నడైనా ఏదైనా ఇచ్చినదెవరు. ఏదైనా ఆయన నుండియే, ఆయన మూలమునై ఆయన కొరకే సమస్తమునున్నవి. ఆయనకే సదా స్తుతి వైభవములు. ఆమేన్. ఇది ప్రభుని వాక్కు. పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియచేస్తున్నది పరలోకమందున నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యము తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితో చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. ఇది క్రీస్తుని సువిశేషము.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరులారా, అందరూ బాగున్నారండి? అలసిపోయారు అందరూ? కరెంట్ పోయిందా? నిలబడుతుంది. ప్రియులారా, ఈనాటి రెండో పట్టణంలో నేను కొన్ని మాటలు చెప్పాను. అందరూ దయచేసి రోమీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము ఒకసారి తెరచి పెట్టుకోండి. రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము చదవలసిన వాక్యము నేను కూడా తీసుకుంటాను. ఒక్క నిమిషాన్ని నాకు కూడా చూస్తే రోమీయులకు రాసిన లేఖ 11వ అధ్యాయము అక్కడ 34 వచనం చదవండి. రాయబడినట్లుగా ప్రభువు మనస్సు ఎవరికి ఎరుక? ఆయనకి సలహా చెప్పేది ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మన జీవితంలో మనం అనుకుంటూ ప్రియులారా, మనమే బాగా తెలుసు, దేవుడి కంటే మనమే బాగా తెలుసు. కానీ కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు చాలా తప్పుడు నిర్ణయాలు అయ్యాయి. నా జీవితంలోనే జరిగింది. నేను చిన్నప్పుడు 3 బళ్ళు మారి స్కూల్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. బడి దొంగ మా అమ్మో నా బాబు వల్ల 3 బళ్ళు మార్చారు. కారణం ఏంటంటే మా ఇంట్లో 5 రకాలు. నేను 5 ఆడపిల్లలంతా పుట్టిన ఏకైక మగ బిడ్డని మా ఇంట్లో. ఎక్కువ గారాలు పెంచారు. అన్నంలో కూడా ముక్కలేదు. మేము అన్నం సాంబార్. మా అమ్మ ఏమో కొట్టడానికి ప్రయత్నించేది. మా నాన్న అబ్బాయిని ఏమంటుంది, అబ్బాయిని ఏమంట గారాలు. 3 బళ్ళు మానేశారు. ఫస్ట్ నేతాజీ అనే స్కూల్లో జాయిన్ చేశారు, మానేశారు. 2 రోజులు వెళ్ళే 3 రోజులు మానేశారు. తర్వాత లిటిల్ ఏంజల్ స్కూల్ అని పెట్టారు. ఆ స్కూల్లో 2 రోజులు 3 రోజులు మానేశారు. తర్వాత గవర్నమెంట్ స్కూల్కి మా 5 వరకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు. నేను ఒకే ఒక మగపిల్లవాడిని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయడానికి ప్రయత్నించాను. మా అమ్మ మగపిల్లవాడు చదువుకుంటే ఇంటికి ఆ స్వార్థం అనుకుంటారు కదా, అంతగా కొంతమంది ఆడపిల్లలు ఎంత చదువుకుని వెళ్ళిపోతారు, ఇంట్లో మగపిల్లలు బాగా చదివించుకోవాలని కొంతమంది ఉంటుంది. అసలు 2 ఇంగ్లీష్ మీడియం నేను వెళ్ళాను. సరే నేను మా అక్క వాళ్ళు వెళ్తాను. ఎక్కడికి వెళ్తామంటే అక్కడితో పాటు ఎలిమెంటరీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్కి టిక్ టిక్ బడి అనేవాడు, గంట కొడతారు కదా చుట్టు పెట్టి. సరే ఆ స్కూల్కి వెళ్ళాను. దానికి వెళ్తాను ముందు మా అక్కలు అన్నారు, నువ్వు ఇంగ్లీష్ చదవాలంటావు, మరి ఎక్కడికి వెళ్తావు, నీ కోరిక ఏంటన్నా? నా కోరిక ఏంటంటే గేదెలు కాయాలి, గేదెలు గొర్రెలు. మా అమ్మలో చాలా 3 బాగుంది. ఇదేంద్రా బాబు, ఒకగా ఒక పిల్లోడిని నువ్వేదో చదువుకొని బాగుపడితే మమ్మల్ని బాగు చేస్తావు అనుకుంటే నువ్వేంద్ర గేదెలు రాస్తావు, గొర్రెలు రాస్తావు, బర్రెలు రాస్తావు, చాలా బాగుంటావు. సరే నేను ఈ టిక్ టిక్ బయట వెళ్తుంటే అప్పుడు ఈ వాక్యం చూస్తుంటే దేవుని ఆలోచన వేరుగా ఉంటాయి. సరే నేను అక్కడ వెళ్ళాను. కానీ 6 సెయింట్ థామస్ హై స్కూల్లో జాయిన్ అయ్యాను. మీ ఉపదేశ మాస్టర్ గారు, భూషణ మాస్టర్ గారు ఎక్కడ ఉన్నారంటే దాకా అన్ని అరేంజ్మెంట్ చేశారు. భూషణ మాస్టర్ గారు మాకు సీనియర్, సెయింట్ థామస్ హై స్కూల్. ముస్లింలో సుధాకర్ అనే వ్యక్తి నా క్లాస్మేట్. అక్కడ చదివి 7వ క్లాస్ చదివిన తర్వాత మా అమ్మ దగ్గర అమ్మ నేను ఫాదర్ ట్రైనింగ్ వెళ్తాను. నువ్వు ఫాదర్ ట్రైనింగ్ వెళ్తాను. ఇది అన్ని దూరం. ఇంట్లో ఒకసారి మా మామగారు చనిపోతే వాళ్ళు పెద్ద నూనె క్యాన్ కొన్నారు, కిరసనాలు కూడా కొన్నారు. నూనె సగం అయిపోయింది. నేనేం చేసా, ఆ గదిలోకి వెళ్ళి ఇది పులుగు సగం అని సగం కిరసనాలు తీసుకొచ్చి నూనెలో పోసాను. దినం అయిపోయిన తర్వాత చుట్టాలు ఉన్నారు మా నాన్న సైడ్. వాళ్ళకి మా అమ్మ అన్నతో ఉంది. మా నాన్న సైడ్ అందరూ మా అమ్మ మీద గొడవ ఉంటారు. మేమంటే గంటలో కిరసనాల కోసం మా అన్న ఉంటారు, ఇష్టం లేదా పంపించి వచ్చేవారు. మా అమ్మకే అర్థం కాదు, నేను కిరసనాలు పోవటం ఏంటండి, వేరే వాళ్ళ వండితే మళ్ళీ అదేసుకోవాలి. కాబట్టి నేను చెప్పిన నేను
ఇంట్లో పోసేసి ఇప్పుడు నేను చాలా దూర పనులు చేసినా, చాలా గౌరవ పనులు చేసినా ఒకే కొడుకు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సెమినరీలో జాయిన్ అయ్యానో నాతో పాటు మా ఫ్రెండ్ ఆయన కూడా బ్రదర్ వచ్చాడు. తర్వాత దేవుడు వేరే పిలిపించి ఆయన కుటుంబ జీవితంలో ఉన్నారు. కానీ దైవం మీదకి వచ్చిన తర్వాత లైఫ్ మారింది. ఇప్పుడు ఈ జర్మనీలో 3 విచారణ కడతాను. నా సంఘం 3800 జనాలు. భాష ఇంగ్లీష్ కాదు, జర్మన్ భాష. రోజు పొద్దున ముస్లింలో చెప్పారు. పితాపతి ఎలా అంటారంటే ఈ నామింగ్ ది స్పార్క్స్ విత్ ది సోల్స్ విత్ దిస్ హైడింగ్ ది గైడ్స్ స్పేస్. అర్థం ఏమన్నా? సరే, మన నాథుడైన యేసుక్రీస్తు ఎలా అంటారు? ది gnade unseres Herrn Jesus Christus, die Liebe Gottes des Vaters und die Gemeinschaft des Heiligen Geistes sei mit euch. ప్రభు మీతో, మన నాథుడైన యేసుక్రీస్తుతో పాటు. ఇది భాష. దేవుడు అక్కడ పిలుచుకున్నాడు. మనమేమో దేవుడు బ్యాచ్ ఏదో రాసుకున్నాం. అని ఆయన తెలియజేశారా? మనం ఒక్కనుకుంటాం, ఆయన అనుకుంటాం. ఒకసారి నేను జన్మలో చెప్పాను, నాకు చదువు ఇష్టం లేదండి, నా కోరిక గీతలతో గొర్రెలు రాయాలని. వాళ్ళు అన్నారు, ఫాదర్ గారు మీరు ఇప్పుడు కూడా కాపరేయాలి, వేరే కాపరేయాలి, 3 సంఘాలు మీరు కాపరేయాలి. ఈ దేవుడు ఆయన వేరే విధంగా చూస్తారు. మా అమ్మమ్మ నన్ను నవ్వింది, నువ్వు బాగా కావాలి, 3 బళ్ళు మా దొంగలు, నువ్వు బలి దొంగలు, అక్కడ ఏం నేర్చుకుంటావు. కానీ మా అమ్మ ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంది. మా అమ్మ కూడా చదువుకోవాలి, మా అమ్మ కూడా చదువుకోవాలి, కానీ మా అందరినీ చదివించారు. మా అమ్మ ఏమో నమ్మేదంటే ఈ వేరే పనులు చేయకపోయినా పర్వాలేదు, గుడికి వెళ్తే బాగుపడతాడని నమ్మింది. మా అమ్మ ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడాలి, ఎన్ని మార్కులు వచ్చినాయి, లేకపోతే మీరు ఏమైతే పనులు అయితే గమనించిన. ఆ కోరిక ఏంటంటే నేను ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళాలి. చిన్న బిడ్డలు ఎప్పుడైతే క్రమశిక్షణగా దేవాలయానికి వెళ్తారో, దైవ సన్నిధిలో పెరుగుతారో, దేవుని కృప మన వెంబడి వస్తుంది. ఎండలో నీడలాగా వస్తుంది దేవుని కృప, వర్షంలో గొడుగులాగా వస్తుంది దేవుని కృప. నీకు తెలీదు, కానీ ఆయన హస్తం నీ వెంబడి వస్తుంది, నీడలాగా నీ వెంబడి. అందుకని ప్రియమైన తల్లిదండ్రులారా, మీ బిడ్డలని ఏం చెప్పినా చెప్పకపోయినా దేవాలయానికి మాత్రం పంపించింది. ఆ దేవాలయం దేవుడి సన్నిధి మనకు రక్షణ, కాపున, దీవెన. నీకు తెలియకుండా దేవుడి కృప నీ వెంబడి వస్తుంది. ఇంకో విషయం, నేను గొప్పతనం అని కాదు కానీ నేను 3 బళ్ళు చిన్నప్పుడు మానిన తర్వాత కాలేజీలో నా ప్రతిభ చెన్నైలో చేరుతాను. నా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30,000 రూపాయలు బహుమతిగా ఇచ్చారు కాలేజీ ఫస్ట్. ఇది చెప్పలేదు అనుకున్నా. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పిల్లలు ఏమంటారంటే కాలు బళ్ళు మానేసరి ఒక్కగా మానేసి నేను ఏమంటాడు, అక్కడికో స్టోరీ ఎండాల. అప్పుడు అక్కడ ఉన్నా. తర్వాత బ్రదర్గా జాయిన్ అయిన తర్వాత దేవుడు నా జీవితాన్ని పూర్తిగా మార్చాడు. మా అప్పుడు ఒకరోజు, అయ్యా నువ్వు నా బిడ్డలో కావాలి, దేవుడు నిన్ను మార్చేసుకున్నాడు, నువ్వన్నీ దోహణలు ఎక్కువ చేసేవాడు, ఇప్పుడు మారిపోయేవాడు. ఇప్పుడు మా అమ్మ అప్పుడు ఏడ్చింది. మా అమ్మ వెళ్ళొద్దు ఒకగా ఒకరు పెట్టమే, మాకు కావాలి ఏడ్చింది. మా అమ్మ చాలా సంతోషం. సరే, ఫాదర్ బాగాలేదండి, 20 సంవత్సరాలు బెడ్ మీద ఉంటుంది, నెగలేదు. నేను 4 రోజుల క్రితం వచ్చాను. వచ్చిన తర్వాత ప్రార్థన చేసి రోజు మాట్లాడుతూ లేచింది. స్టూల్ రోజు కూర్చొని దాంట్లో గుడి తీసుకెళ్ళి నిన్న నడిచింది. దేవుడికి స్తోత్రాలు అన్ని చెప్పాలి. 8 నెలలు పూజ చేసి సప్రసారం చేసి కొంచెం నడిపిస్తే ఇప్పుడు 8 నెలల తర్వాత మనిషి తల్లిని కాపాడుకోవాలి, గౌరవించుకోవాలి. అప్పుడు కుటుంబాలు ఆశీర్వదించారు. వాక్యంలోకి వెళ్ళే ముందు 2 మాటలు చెప్పి అప్పుడు వాక్యం చెప్పారు. శ్రీరామచంద్రుడు నేసి జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి.
తల్లి గురించి ఫాదర్ గారు మా అమ్మగారి గురించి చెప్పారు కానీ ఈ మాట చెప్పను. శ్రీరామపుత్రుడు నేసి జ్ఞానంలో తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకూరంటే ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోలేదు చెప్పండి సార్. తల్లిని సన్మానించువాడు గొప్ప నిధిని చేకూరంటే సరిగ్గా వైరు ఫ్రీగా చేయాలి. నిధి ఏంటండి? నిధి మన పాత రోజుల్లో లంకి బిల్లు అంటారు. నువ్వు తల్లిని సన్మానిస్తే నీకేమవుతుందంట? లంకి బిల్లు దొరికినట్టు. కానీ కన్న తల్లిని కనుక ఎవరైనా కష్టపెడితే అమానుష్యులు అంటే కారణం నీ కన్న తల్లిని నిష్కారణంగా ఏ తప్పు లేకుండా మీ తల్లిని నువ్వు కనుక బాధ పెడితే ఏమైతుంది సార్? బైబిల్ ఏమన్నారు? శాసనం ఏమన్నవాడు అమ్మా? బైబిల్ ఏమన్నారు? శ్రీరామపుత్రుడు నేసి జ్ఞానం 3వ అధ్యాయం 9వ వచనం. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే. 9వ వచనం. తండ్రి ఆశీస్సుల వలన ఆ, బిడ్డలకు వృద్ధి చెందును. తండ్రి ఆశిస్తే గృహాలు వృద్ధి చెందుతాయి. తల్లి శాపం వలన కానీ తండ్రి ఆశీర్వదిస్తే గృహాలు అభివృద్ధి అవుతాయి. తల్లి శపిస్తే ఏమైందమ్మా? చలో. తల్లి శాపం వలన పిల్లల కొంపలు కూలిపోవు. పంపులు నా నోట్ నేను చెప్తున్నా. తల్లితో జాగ్రత్తగా ఉండాలి. అర్థమవుతుందా పిల్లలు? ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? అమ్మ సర్వీసు మావుడు. ఒకవేళ అర్థం జర్నీకి ఒకసారి వచ్చాము. మా అమ్మ బాగా 3 సార్లు దిగారు ఫ్లైట్లో. రోజు అంటే వెళ్ళినప్పుడు 3 ఫ్లైట్లు. అంటే మా అమ్మ సర్వీస్ ఇద్దాను కానీ నేను కూడా ఒక్క కొడుతుంది కదా మా అమ్మకి. అందుకే నేను 3 సార్లు మా అమ్మ. మీ అమ్మ ప్రేమించుంటే కన్న తల్లి మనసు కష్టపెట్టవచ్చు. ఎలా ఎన్నో పోయి ఏం చేయవచ్చు? బైబిల్ నేను తల్లిదండ్రులే బిడ్డకో. నేను ఒక వీడియో చేశాను. ఎవరి నా ఛానల్, నాకు యూట్యూబ్ ఛానల్ అంటే గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్. ఒక వీడియో పంపాను. రాధా మనోహర్ దాస్ అని ఒక వ్యక్తి మరీ తల్లి నుంచి విపరీతం చెడు ఆయన అన్నాడు. నేను చెప్పకూడదు కానీ ఏసైగా అమ్మంటే మాట 4 నాన్నలో ఏ నాన్న చూసుకుంటారు. తర్వాత అందుకనే ఆయన జీవితం ఎవరైపోయింది. ఏసు జీవితం సిగ్గుతో వెళ్తారు. ఆయన ఒక 26 గంట వాక్యం చెప్పారు. తల్లి గురించి అక్కడ మాట్లాడకూడదు ఎన్ని చెప్పి బైబిల్ వరకు అయిపోయింది. అసలు ఆ అమ్మాని ఎందుకు అనేది ఒక వివరణ ఇచ్చాను. సరే అదే చెప్పదలుచుకోలేదు. సార్ మూర్ఖులు చాలా మాట్లాడతారు. తల్లిని గౌరవించే తన తల్లిని గౌరవించే ఏ వ్యక్తి అయినా వేరే తల్లిని ఆ మాటలో మూర్ఖులు సార్. మీకు అవకాశం ఉంటే నా ఛానల్లో తర్వాత 60 ప్రసంగం ఉంటుంది, చూస్తే చూడండి అవకాశం. కానీ నేను చెప్పాలనుకున్న మాట తల్లిని గౌరవించాలి. నా తల్లి నన్ను బాగు చేసింది. కానీ ఆ టైంలో నేను ఎప్పుడు మా అమ్మకి యాంటీ. మా నాన్న పార్టీ నేను. మా నాన్న ఏమన్నాడు, గుడికి 80 అన్న మా కుక్కలే తిన్నారు, అమ్మ తింటే తినబోతే తినలేదు అన్నాడు మా నాన్న. అదొక ప్రేమ. అట్లని ఎవరు తక్కువ చేయదు. కానీ మా ఆయన స్ట్రిక్ట్గా గుడికి వెళ్ళకపోతే గురికి చూసి కొట్టేది సార్. అప్పుడు ఏంటిది ఇంత మంచిగా దాంట్లో బ్యాడ్ కానీ తర్వాత పెరిగే కొద్దికి ప్రార్థన ఎదిగే కొద్దికి దేవుడు ఎదిగే కొద్దికి ఒక వ్యక్తి అన్నారు, దేవుడు అన్ని చోట్ల ఉండలేదు కాబట్టి ప్రతి ఇంట్లో ఒక అమ్మ సృష్టించాడు. నాకు బదులు నువ్వు ఉండమ్మా.
కాబట్టి మీరు మీ అమ్మని గౌరవించుంటే, ప్రేమించుంటే, వారి అవసరాలు తీర్చుంటే, వారి మనసు కష్టపడుతుంది, నువ్వు ఆమె మంచిగా చూసుకుంటే నీకు నిధి ఆమె శపించు. బట్ ఒకవేళ శపించవలసిన పరిస్థితి నువ్వు కల్పిస్తే అది నీకే ప్రమాణం కానీ నీ తల్లికి ప్రమాణం కాదు. సో దేవుడు ఆలోచన నేను ప్రారంభించాను. చాలాసార్లు మనకు అర్థం కావాలి కదా ఒక కాన్సెప్ట్. నా ఊళ్ళో బాగా చదువుకున్న వ్యక్తి అడుగులో వెళ్తున్నారు. అడుగులో వెళుతూ గుమ్మడికాయ చూసాడు. గుమ్మడికాయని ఆ సాగుని చూసాడు. పిల్లలు చూడండి, గుమ్మడికాయ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఎంత చూపించు. సరే, ఎంత ఉంటుంది? నువ్వు రోజు కొలిసేవే. సరే, నన్ను చూడు, నువ్వే ప్రశ్న. కానీ కాయ ఎంత ఉంటుంది? కాయ ఎంత ఉంటుంది? మరి ఆయన అనుకున్నాడు దేవుడికి బుర్ర లేదు. కాయ ఎంత ఉంది? కాయ ఎంత ఉంది? దేవుడికి బుర్ర లేదు. ఏం పనులు అలా కొనవచ్చు కదా. నాకు అవకాశం ఇస్తే డిఫరెంట్గా చేస్తాను. ఇంకా 5-6 అడుగులు నడిచేసరికి మామూలు చెట్టు కనిపించింది. చూస్తే ఇంతలా ఉంది. చిన్న రసాలు మామిడికాయ. పైకి చూస్తే ఇంతలా ఉంది కాయ. నిజంగా బుర్రలేదు. దేవుడికి మొదలా ఎంత ఉంది, కాయ ఎంత ఉంది. నాకు అవకాశం ఇస్తే ఈ మామిడి చెట్టుకేమో గుమ్మడికాయ కాబట్టి ఆ గుమ్మడి పాలు తీగ దానికేమో చిన్న రసాలు కాబట్టి ఇది ప్లాన్, ఇంజనీరింగ్ ప్లాన్. ఏం దేవుడికి బుర్రలేదు, ఏం లేదు. కొనుక్కుంటా మామిడి చెట్టు వేసుకుంటున్నా. కొంచెం గాలి ఇచ్చింది. అటు పొండు మామిడి రాళ్ళు ఎత్తుకునే డబ్బేళ్ళు నచ్చినట్టు కాయ ఒకేసారి పెట్టు. నేను అనుకున్నట్టే ఇంత గుమ్మడికాయ నేనే కాస్తే నా బుర్ర మామిడి రాలేదు. నేను కాదు గొప్పని మనకున్న అర్థం కాదు. ఆ టైంలో అర్థం కాదు. కానీ దేవుడు ఆలోచన, దేవుడి చిత్తం కొన్నిసార్లు అమ్మ నాన్న రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు, పెద్దల ద్వారా నీకు ఆ చిత్తం వస్తుంది. కానీ నువ్వు ఆ చిత్తాన్ని కొంచెం అర్థం చేసుకోలేదు. నువ్వేమనుకుంటావు? మనకే బాగా తెలిస్తే మనకే బాగా వచ్చింది అనుకుంటాం. కానీ ఆ చిత్తం గ్రహించడానికి సమయం పడుతుంది. కానీ ఓర్పు సహనం కాదు. ఆయన మనసు ఆయనకి తెలుసు, నాకు తెలియదు. కానీ మనం ఆధారపడాలి విశ్వాసంతో. ఈరోజు మొదటి పట్టణం ఏం చెప్తుందంటే పిల్లరా, యెషయా గ్రంథం తీసుకున్న ఒకే వచ్చినట్టు యెషయా గ్రంథము 28వ అధ్యాయం 11వ వచనం. ప్రభు ఇట్లా నేను నిన్ను ఉద్యోగము నుండి తొలగించును. దేవుడు అప్పుడు శిష్యుడు కనుక ఆపేస్తే ఎవరు వస్తారంట? ఆయన ఏదైనా చేయగలరు దేవుడు. మనం కనుక అద్దు దారితే, క్రమశిక్షణ తీరితే, నన్ను ఎవరేం చేయలే అనే భావన నీలో ఉంటే, సౌలు గుర్రం మీద వెళ్తున్నాడా? ప్రజలు ఈ క్రైస్తవులు సంపాదన మన భాషలో చెప్పాలంటే ఎగిరి తన్నాడు దేవుడు. గుర్రం నుంచి కింద పడి గుడ్డోళ్ళ అన్నాడు. సౌలు నువ్వు వేలను హింసించుతున్నావు అంటే, ప్రభు మీరు ఎవరంటే? నేను హింసించుతున్నాను, హింసించుని మనం తగ్గించుకున్నదా కాకూడదు. అర్థమైందా? కాళ్ళు లెగి తల్లి గుడ్డోళ్ళు అయ్యిందా ఆడవస్తుందా? నీవు క్రమం తప్పకుండా ఒకవేళ తప్పితే సరి చేసుకొని దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండాలి. లేకపోతే ఆయన మనం ఏం చేస్తాడంట? పీకి నువ్వు ఏ పోస్టులో ఉన్నా, టీచర్ అయినా, లాయర్ అయినా, కలెక్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ఏవుడు అయినా, పిఎం అయినా, మన స్టూడెంట్స్ కొంతమంది ధర్నా చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ పీకేశారా? ఎవరు ఊహించారా? పిల్లలు ఆయన మినిస్టర్ చెప్తారని. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటుందో ఎవరు చివరిగా ఇప్పుడు చూసేసారు. ప్రభు వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. నేను చాలా టైం తీసుకుంటాను కూడా. ప్రభు ఒక ప్రశ్న, ఏ ప్రశ్న అడిగారు?
మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 11వ వచనం. ఈ దీంతో ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుతున్నారు అని ఎవరెవరిని అడిగారు? యేసు ప్రభు శిష్యుల్ని అడిగారు. ఇది ఏంటంటే ఒక పరీక్ష పెట్టారు. ఏ పరీక్ష ఇది? మనకి క్వార్టర్లీ పరీక్ష, హాఫ్ ఇయర్లీ పరీక్ష, ప్రీ ఫైనల్, ఫైనల్ ఉంటాయి ఉండవా? హాఫ్ ఇయర్లీ ఎప్పుడు పెడతారు? సగం సంవత్సరం, అర్ధ సంవత్సరం. మత్తయి శుభవార్త 28 అధ్యాయాలు, సుమారు ఇది ఒక 14వ అధ్యాయం, 16, 18 అటు కొద్ది మధ్యలో ఇది వస్తుంది. అంటే శిష్యులకు ప్రభు ఒక పరీక్ష పెట్టాడు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెట్టాడు. వాళ్ళు బోధించాడు కదా, అడుగుతాడు నా గురించి జనాలు ఏమనుకుంటున్నారయ్యా అన్నారు. వాళ్ళు ఏమన్నారు? మిమ్మల్ని గురించి బాప్తిస్మ యోహాను అంటున్నారండి, ఏలియా అంటున్నారండి, ఇర్మియా అంటున్నారండి, ప్రవక్తల్లో. సరే ఆపండి అది ఓకే ఓకే, నువ్వేమంటున్నావు? వాళ్ళు ఎట్లంటున్నారు ఇట్లంటున్నారు, తేలికి చెప్తాం. అవునమ్మా, వాళ్ళు ఇట్లంటున్నారు వీళ్ళు ఇట్లంటున్నారు అంటాం. నువ్వేమంటున్నావు? ఒకేసారి స్టన్ అయిపోయారు, అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. పేతురు ఒక్కడే మిగిలి. పేతురు పాపం ఏంటంటే పాపం చదువుకోలే, ఆయన చేపలు పట్టేవాడు. కడుపులో ఏం దాచుకునే మనస్తత్వం కాదు పేతురు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడు. అలాంటి వాళ్ళు మంచోడు ఒక రకంగా. ఏం మాట్లాడుతుందో కొద్ది ప్రమాదం, ఏం మాట్లాడుతాడు ఎప్పుడు అంటాడో తెలియదు. పేతురు గారు చాలా బెస్ట్. ఒకేసారి అనేసాడు, నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయినా క్రీస్తువుడు అన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పడం వస్తుంది. చదువుకున్నాడా? జ్ఞానం ఉంది. చదువుకుంటే తెలివి పెరుగుద్ది, అనుభవం ఉంటే ఏం పెరుగుద్ది? నేను అప్పుడు మా అమ్మను అనుకున్నాను, మా అమ్మ చదువుకోలేదు కదా, నేను చదువుకున్నాను నాకేం తెలిసి అనుకునేవాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆమెకు జ్ఞానం ఉంది, నాకు ఒట్టి తెలివి ఉంది. టైం ఎక్కువ. ఒకసారి సెలవుల్లో నేను ఒక 20 సంవత్సరాల క్రితం ఇంటికి వచ్చాను. బయట పడుకున్నాం మేము. 10 గంటల టైంలో మా అమ్మ వచ్చి దుప్పటి కప్పింది నాకు బయట. తీసి గిరాను కొట్టాను. నాకు తెలీదా ఏంటి దుప్పటి కప్పుకోవాలని. కాదు, దోమలు కొడితే రాత్రి చలి పుట్టింది, మంచి పడుతుంది తీయాలి. మళ్ళీ 10:30కి వచ్చి మళ్ళీ దుప్పటి కప్పుతుంది, మళ్ళీ 12 గంటల ఆ టైంలో వచ్చి దుప్పటి కప్పింది. ఆ పని ఏముంది అనిపించింది. అని అప్పుడు కొద్దిగా చలి లేదా దోమ ఏదో పడుతుంది. తెల్లారి సిగ్గుపడిపోయాను. అలాగేముంది? చదువుకోవాలా, కానీ జ్ఞానం, అనుభవం ద్వారా జ్ఞానం. నీకు తెలియదు, సెల్ ఫోన్తో అది తెలివి. కానీ సెల్ ఫోన్లో ఏం చూడాలి ఏం చూడకూడదు అది నీ జ్ఞానం. నీ తల్లికి తెలుసు, నీకంటే బాగా తెలుసు. సో ప్రియులారా, ప్రభు ప్రశ్న అడిగారు, చెప్తాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అమ్మా నీకు ఇప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. నీ పేరేంటి? పరిమళండి. నీకు దేవుడు కనిపించాడు. అమ్మ నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నానంటే మీకు బాధలు కష్టాలు చెప్పుకోగలని బాధ. ఆయన అంటారు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అమ్మ నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి ఏమనుకుంటలేదయ్యా, నువ్వు గొప్పవాడు అని. గొప్పవాడు అనుకుంటావా? అంతేనా? సరే అమ్మా, మీ పేరేంటమ్మా? భయపడబాలి. నీ దేవుడు కనపడ్డాడు. నా దేవుడు కనపడిన అర్జునుడు బాగా ఒకవేళ కనపడ్డాడు కనిపించి ఇంకా సునీతమ్మ నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీవు దేవుని కుమారుడు వేరు పవిత్ర అని విశ్వాసం. పేతురు గారిని కాపీ కొడతావు నువ్వు సొంత ఆన్సర్ చెప్పమ్మా. యేసయ్య సమస్తం ఎరిగిన వాడు అని అంటారు. సమస్తం ఎరిగిన ప్రభావం. అమ్మా మీ పేరేంటమ్మా? షాప్ పడుతుంది అనుకుంటున్నాను. ఎంత వస్తుంది? నువ్వు పట్టుకో ఒకసారి, నేను నిన్ను పట్టుకో. మాతగారు మా పిల్లకి మైక్ ఇచ్చి షాక్ ఇచ్చారు. అమ్మా మీ పేరేంటమ్మా? మనసులో టైంలో ఏం చూస్తుంది అనిపిస్తుంది. ప్రశ్న మైండ్లో ఏం లేదంటావా అమ్మా? నా మీదకి నెట్టేస్తా మీరేమన్నా అంటారు. నేనే దేవుణ్ణి కనపడి
అమ్మ నా గురించి ఏమనుకుంటున్నావు అని అంటే ఏదో ఒకటి చెప్పేస్తావు నువ్వు. నా కష్టాలను తీర్చుకొని అడుగుతా. కాదు, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, ఏం చెప్పేస్తావు దేవుడు చెప్పు. పరీక్ష చదవడు ఎగ్జామ్కి వెళ్ళి ఏ పెడితే పెట్టేస్తా ఏబీసీ అన్నట్టు నువ్వు. నీ దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడమ్మా. వచ్చినప్పుడు అమ్మ నువ్వు నా గురించి ఏమనుకుంటుంటే ఏమంటావు? దేవుడు ఆయనే దేవుడు అనుకుంటున్నావు. ఆయన దేవుడు ఆయన ముగ్గురు గట్టిగా చప్పలు పట్టుకున్నావు. చూడండి, ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఏ ప్రశ్న? ఏంటంటే ఏమనుకోబాబు, నేను ఇలా చెప్తున్నానని. చెరువులో చేపని ఎక్కువ కడగాలి. చేప ఎక్కడ ఉంది? నీళ్ళలో ఉన్నదని కడగాల? కడగాల లేదా? మనందరం మనం ఏమనుకుంటామంటే, చూడండి, 3 పూట్ల భోజనం చేస్తే శరీరం పెరుగుతుంది, కానీ ఆత్మీయ జీవితం పెరుగుద్దా? కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం చాలా తక్కువగా ఉంటుంది. శరీరంలో పెరుగుతాం, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 25 సంవత్సరాలు పెరుగుతాం, కానీ ఆత్మలో ఇప్పుడు పేతురు గారు అలా శిష్యులు భయపడిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోవాలి. మనము కూడా ఇప్పుడు కొంతమంది ఏమంటారు, చిరకాల స్నేహితుడా, నా హృదయ సన్నిహితుడా. అక్కడ ఏమన్నారు? యేసయ్యని స్నేహితుడు అన్నారు. హృదయాల నువ్వు అనలేకపోయింది అంటే చెప్తున్నా. కొంతమందిని యేసయ్యని ఎలా అనుకున్నారు? ఫ్రెండ్, ఆయన స్నేహితుడు, నా సన్నిహితుడు. కొంతమంది ఏమన్నారు? యేసయ్య నువ్వే నా హృదయ స్పందన అని ఒక ఆయన అన్నాడు. ఇంకొక ఆయన నువ్వు నా కాపరి అన్నాడు. ఇంకొక ఆయన నా మేపరి అన్నాడు. ఇంకొక ఆయన సమాధానకర్త అన్నాడు. ఒక ఆయన సృష్టికర్త అన్నాడు. లేకపోతే అయ్యా నువ్వు నా బంధువు, ఆత్మ బంధువు, పరిశుద్ధాత్మ అగ్ని, నా శక్తి, నా సర్వస్వం. మనం అనగలుగుతున్నావా? అంటే మనం యేసయ్యకి ఎంత దగ్గర అయ్యాం? నువ్వు ఎంత దగ్గర అయితే అంత లోతుగా యేసయ్యని నీ జీవితంలో అనుభవిస్తున్నావా? యేసయ్యతో ఆ ఆత్మలో నువ్వు ఎదిగావా అని ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకుంటారు. నాకు 42 సంవత్సరాలు, నేను సెమినరీలో 14 సంవత్సరాలు. కానీ యేసయ్య నా దగ్గరికి వచ్చి, ఫాదర్ జోసెఫ్ నేను ఎవరు నువ్వు అనుకుంటున్నావు అంటే, మీరు అన్నారు ఉండేదాకా మీ పేరేమన్నారండి? నేను మీ పేరే. ఏమో ఆ టయానికి అంటే ప్రతి ఒక్కరూ ప్రియులారా, ఈ రోజున యేసే నిన్ను అడుగుతుంది, నేను ఎవరనేది. నువ్వు రోజు ప్రార్థన చేసేదానివి అయితే, నువ్వు రోజు ఆత్మలో ఎదిగేదానివి అయితే, అయ్యా నువ్వు నా తండ్రివి, నా కాపరివి, నా స్నేహితుడివి, నా ప్రియుడివి, నా ప్రియ యేసయ్య. మనందరం సంఘం అంతా ఒక పెళ్లి కుమార్తె లాంటిది, యేసయ్య పెళ్లి కుమారుడు లాంటిది. ఆ అనుభూతిలో మనం ఎదగాలి ప్రియుల. నేను నాకంతా వచ్చని చెప్పట్లా, నేను కూడా భాగస్వామిని దీంట్లో. మనందరిని ఆయన ప్రశ్నిస్తే మన మొహాలు ఎటు తిరుగుతూ తెలియదు. మనందరం చెరువులో ఉన్న చేపల్లాగా ఉంటాం. కొన్నిసార్లు మనకే తోముడు ఎక్కువ కావాలి, మనం ఇంకెక్కువ శుద్ధి పొందాలి, మనం ఇంకెక్కువ ఆత్మలో ఎదగాలి. మన శరీరం పెరిగినట్లుగా ఆత్మలో మనం కూడా ఎదగాలని ప్రత్యేకంగా ఈ పూజలు ప్రార్థించాలి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున పరలోక
భాగం. దయచేసి అందరూ మోకరించండి. అప్పద్రాక్ష రసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారే ఈ మధురమైన తరుణంలో మీ జీవితంలో ఎక్కడైనా మార్పు రావాలంటే ఇదే ముఖ్యమైన సమయం. అప్పం క్రీస్తు శరీరంగా మారుతుంది, ద్రాక్షరసం క్రీస్తు రక్తంగా మారుతుంది. అదేవిధంగా నీ తలంపులు, నీ కుటుంబంలో ఏదైనా మార్పు కావాలా, నీ జీవితంలో మార్పు కావాలా, నీ కుమార్తెలు కుమారుడు యొక్క జీవితంలో మార్పు కావాలా, ప్రియమైన దేవుని దగ్గర ఇదే ముఖ్యమైన సమయం. ఈ యొక్క సమయంలో ఈ అప్పద్రాక్షరసాలతో పాటు నీ కుటుంబ సమస్యను కూడా క్రీస్తు ప్రభు ముందట ఉంచు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధారమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణా పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రముగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము.
క్రీస్తు శరీర రక్తములకు పాలువారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమను పరిపూర్ణం చేయుము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన సింగపం ఆశీర్వాదం అను మీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనును గాక. ఉత్థానమగుడు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనిత లేకు మరియమాతతోను, పునీత అపోస్తలతోను, పునీత జోజప్ప గారితోను, పునీత యూజిన్ డిమాసిటీ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడ యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితరైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. ప్రభువాన్ని కీడును మాకు రక్షింపు. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్మల్ని విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందము మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుండుము. శాంతిని మీకు అనుగ్రహించుకున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుకున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. దీనత్వముతో తగ్గింపు మనసుతో ఒకరితో ఒకరు సమాధానం తెలుపుదు. సర్వేశ్వరుని వెలుగుల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని వెలుగుల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని వెలుగుల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. నేను ఎవరిని నువ్వు భావించుచున్నావు అని వ్యక్తిగతంగా నేను ప్రశ్నించేది ప్రభువు. నీ దగ్గర జవాబు ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పే యేసయ్య. ఈ గొర్రె పిల్ల విందుకు పిలవబడిన మనందరము ధన్యులము. ప్రభువే నాకు కాపరి, నాకు ఏ కొదువై ఉంటే.
శ్రీవ మీద జారువా రుధిరామృత శవాలే లోక పాప శాపదు ప్రక్షాళన దారలే శ్రీవ మీద జారువా రుధిరామృత శవాలే లోక పాప శాపదు ప్రక్షాళన దారలే ప్రేమాలయమై ఇలా జీవాలిలమై ప్రేమాలయమై ఇలా జీవాలిలమై మానవాళి విమోచన యోగానికి మూలమై ప్రభుని విందు మధురం 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 ప్రభుని పొందు నిరతం నిరతం ప్రభుని ముందు శరణం శరణం ప్రభుని యందు అమరం అమరం నిదని దమదా సరి దమ గమదని సాలిదని దమదా సరి దమ గమద ప్రభుని విందు మధురం ప్రభుని పొందు నిరతం ప్రభుని ముందు శరణం ప్రభుని యందు అమరం ప్రభుని విందు మధురం నేటి నుండి మీతోని కలకాలం నివాసం అన్న మాట అనుసారం ప్రసాదించే సహవాసం నేటి నుండి మీతోని కలకాలం నివాసం అన్న మాట అనుసారం ప్రసాదించే సహవాసం అజ్ఞాతముగా మన అదృష్టముగా అజ్ఞాతముగా మన అదృష్టముగా అవరి బ్రోవా దైవమే అరుది యోగమై ప్రభుని విందు మధురం ప్రభుని పొందు నిరతం ప్రభుని ముందు శరణం ప్రభుని యందు అమరం ప్రభుని విందు మధురం 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 ప్రభుని పొందు నిరతం నిరతం ప్రభుని ముందు శరణం శరణం ప్రభుని యందు అమరం అమరం యేసు క్రీస్తు ఇలా నిలిపిన ప్రేమ విందుకి మధురం సా నిదని దమదా సరి దమ గమదని సా సాలిదని దమదా సరి దమ గమని ప్రభుని విందు మధురం మేఘరథమ పైన సదా
సమర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్టు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కను వారి సంతతి శ్రమ ప్రవేశముల కొరకును ఈ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. కరుణా సాగరులైన ఓ సర్వేశ్వరా, ఒకే ఒక పర్యాయం అందరి రక్షణము కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేసుకొనిన నీకొక ప్రజలు సంపాదించుకొంటివి. కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతి అనుగ్రహించమని బ్రతిమాలు పొందుచున్నాను. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ప్రభువు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాం. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరియము నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదన నుండి నిత్య మరణము నుండి మమ్మల్ని నడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానమై మాకు శాశ్వత జీవితము ప్రసాదించను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక గణములన్నిటితో ఏకమై మహిమా గీతముతో మేము స్తుతించుట ఎట్లనగా పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. ఇక్కడ కూడా దేవుని యొక్క సువార్తను వ్యాపింప చేయాలని ఉదయం 5 గంటలకు ముక్కలు పడి వచ్చారు ఫాదర్ గారు. అందరూ మీరు 5 గంటలకు ముక్కలు పడి వచ్చి ఫాదర్ గారితో పాటు దేవుని పూజ చేసి అక్కడ వారికి దేవుని యొక్క ఆశీస్సులు అందించి ముసునూరు హెడ్ క్వార్టర్లో దేవుని పూజ సమర్పించి మరలా 3వ దేవుని పూజగా మన సంఘం మీద ఉన్నటువంటి ప్రేమతో మన మధ్యలోకి వచ్చినటువంటి ఫాదర్ గారిని సగౌరవంగా వేదిక ముందుగా ఆహ్వానిస్తూ ముందుగా సంఘ పెద్దలు, దయచేసి సంఘ పెద్దలు రండి. ఫాదర్ గారిని దుశ్శాలతో సన్మానిస్తారు. అనంతరము మరిగల సభ్యులు సిద్ధంగా ఉండాలి. తర్వాత యూత్ మరిగల సభ్యులు ఉండి వాళ్ళు రెడీగా ఉండాలండి. వాళ్ళ దగ్గర ఉంటుంది. తర్వాత మరిగల సభ్యులు సిద్ధంగా ఉండండి. ముందుగా ఫాదర్ సంఘ పెద్దలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఏసు గారు పెద్దలు ఉన్నారు. ఏసు గారు ఆదాయ గారు రండి, పెద్దలు రండి, వయసులు పెద్దలు రండి, జోస్ గారు, చిరంజీవి గారు రండి, రండి. ఒక్క నిమిషం రండి. ఏసు గారు రండి, చిరంజీవి గారు రండి, రండి, సర్వేశ్వర గారు వెలుగుతులు రండి. తర్వాత కొంతమంది ఏమో సిద్ధంగా ఉందండి. గట్టిగా చెప్పడం కూడా ఫాదర్ గారు సన్మానించుకోవడం నిజంగా మన యొక్క అదృష్టం. తర్వాత మరిగల సభ్యులు సిద్ధంగా ఉండండి. మరిగల సభ్యులు అమలే మరిగల సభ్యులు రండి. అందరు లేకండి, లేకండి అందరు లేకండి. మరి సభ్యులు ఎక్కువ మంది రండి. 10 మంది రండి.
థ్యాంక్ యూ ఫాదర్. తర్వాత దేవదాసులు యూత్ ముందుకు రండి. మా స్టూడెంట్స్ ఉన్నారు కదండి, ఆడుకున్న స్టూడెంట్స్ రండి, బైబిల్ చదివేటటువంటి పిల్లలు. సరేశ్వరి గారు, యశ్వ గారు రండి. చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు ఈ వారు ఫాదర్ గారిని సన్మానిస్తారు. మరొకసారి చప్పట్లు కొట్టి ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. కృతజ్ఞత హృదయం వెంట చెబుతానుగా మనం కవి చెప్పారు కనుక మరి సుదూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి ఫాదర్ గారు మన మధ్యలో ఏంటంటే 3:30 గంటలు వెనక్కి. ఇప్పుడు మీ టైం ఎంత? మన టైం ఎంత సుమారు ఎంత టైం? 1:35, 12:30, 11:30, 10:30, 10 o'clock టైం అక్కడ. జెట్ లాక్ అని మాట విన్నారా? అంటే ఆ దేశంలో ఎక్కువ కాలం ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్ర పట్టదు. నా మైండ్లో నా టైం 10 లాగా ఉంది. రాత్రి నిద్రపోలా. తర్వాత రాగానే క్లైమేట్ మారిపోయి ఫస్ట్ 2 రోజులు దగ్గు జలుబు. అందుకని నేను కొంచెం అప్పుడప్పుడు దగ్గువాను, క్షమించండి. ఇక్కడ నుంచి ఎవరన్నా ఫారెన్లో పనిచేస్తున్నారా? నర్సింగ్ నుంచి ఎవరన్నా ఫారెన్లో పనిచేస్తున్నారా? జర్మనీ దేశంలో నర్సింగ్ చదివే పిల్లలకి 2 లక్షల జీతం నెలకి. ఇప్పుడు రీసెంట్గా దాన్ని 4 లక్షలు చేశారు. నేను ఎక్కువ చెప్పకుండా, ఇంకా వేరే కూడా ఉంటాయి కానీ నాకు నర్సింగ్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే మా అక్క వాళ్ళ అబ్బాయి నర్సింగ్ అక్కడ చదువుతున్నాడు. పైసా ఖర్చు ఉండదు, భాష నేర్చుకుంటే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో భాష 2 లెవెల్స్ అయినా నేర్చుకుని ఉంటే మిగతా 2 లెవెల్కి నేను సపోర్ట్ చేస్తాను. చదువు చాలా ముఖ్యం. మీ ఊరు నుంచి 2 అయినా వెళ్ళారంటే ఫారెన్కి ఆటోమేటిక్గా ఆకుద్ది. మా ఇంట్లో నేను మా అక్కోళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాను. ఇంటర్మీడియట్ తర్వాత ముందు భాష వస్తే చదువు ఫ్రీ. నువ్వు ఫీజు కట్టి చదవవసరం. అర్థమవుతుందా? భాష వస్తే ఫీజు లేకుండా ఫ్రీ. నువ్వు పిల్లలు మీరు మాట్లాడుతున్నారు, టైం లేదు, అయిపోయింది. నువ్వు ఫీజు కట్టడం కాకుండా నీకే గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో 34,000 ఇస్తారు ప్రతి నెల. 2వ నెల నుంచి 70,000 2వ సంవత్సరం నుంచి. 3వ సంవత్సరం కూడా అక్కడే చదువుకుంటే అవి చేస్తే నీ జీతం 2 లక్షల నుండి 4 లక్షలు. మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేసినా అది సంపాదించుకోలేదు. నేను 10 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు ఒక్కళ్ళు వచ్చారు ఫస్ట్. ఇంకా నెక్స్ట్ ఇయర్ 3 రాబోతున్నారు నా స్టూడెంట్. నాకు ఇంట్లో 5 ఆడపిల్లలు కాబట్టి నేను నా లైఫ్లో ఎక్కువ మందిని చదివించాను. 10 మంది పిల్లలు చదివించాను. 10 మంది పిల్లలు ఉద్యోగం వరకు, అందరూ ఆడపిల్లలే. ఏ ఆడపిల్లని మళ్ళీ ప్రతి ఆడపిల్లని కాదు, అన్న తమ్ముళ్ళు లేదు. నేను ఆ కుటుంబంలో పెరిగా కాబట్టి, 5 ఆడపిల్లల మధ్యలో పెరిగా కాబట్టి, ఆ కష్టాలు నేను చూసా కాబట్టి అలాంటి కుటుంబం నుండి 10 మందిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ 10 మందిని దేవుడు కృప వల్ల నేను చదివించాను. వాళ్ళందరిలో ఒక 7 మంది జర్మనీ రాబోతున్నారు. అది అందరూ నర్సింగ్ ఫీల్డ్లో ఉన్నారు చాలామంది. కాబట్టి మీకు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ జీవితాంతం ఇక్కడే కాదు, ఇదే లోకం కాదు. కేరళ రాష్ట్రంలో 70 మంది, అంటే 100కి 70 మంది నర్సులుగా ఉంటారు. అమ్మా నాన్న మీద ఆధారపడరు. మనలో చాలామంది మా అమ్మ ఏం చేసింది, మా నాన్న తప్పు, వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, వాళ్ళు వదిలేసారు.
కేరళలో అయితే వాళ్ళు లోన్ తీసుకొని చదువుకుంటారు. చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఆ లోన్ కట్టుకొని ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వాళ్ళ అమ్మ మీద వాళ్ళ నాన్న మీద ఆధారపడకుండా కష్టపడి జీవిస్తారు. మన పిల్లలు ఏదో పాటలు పాడడం, చప్పలు కొట్టడం, హల్లెలూయా ప్రైజులు కాదు. అదొక భాగం. ప్రభు ఏమన్నాడు? జీవమును ఇచ్చుటకును దాని సమృద్ధిగా అంటే ఏంటి? అన్ని రకంగా సైకలాజికల్గా, ఫిజికల్గా, సెక్యులర్గా, సంపదలో కూడా ఎదగాలి, అన్నిట్లో ఎదగాలి. అన్నిటికీ మార్గం చదువే. చదువు 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 చదువు. నువ్వు చదువుకుంటేనే బాగుపడతావు. లేదా మేము గేదెలు కాసామని మా పిల్లలు కూడా గేదెలు కాసి 2 గేదెలు రెడీగా ఉండే నాకులే కనుకోకుండా గేదెలు కాద్దామని. మీరు చాలామంది పిల్లరా ఆడపిల్ల పెళ్లి కోసం 10 లక్షలు దాస్తారు కట్నం, 6 లక్షలు దాస్తారు, లేకపోతే 7 లక్షలైనా దాస్తారు. అవునా? ఆ 7 లక్షల్లో 2 లక్షలు ఆ పిల్ల చదువు కోసం ఒక క్వాలిఫైడ్ స్టడీ ఇప్పిస్తే ఆ జీవితమే మారిపోతుందిగా. ఆడపిల్లని చదివించండి. ఆడపిల్లలే మీ కుటుంబాన్ని కాపాడతారు. నేను మీ ఊరికి నేను చెప్పే సలహా ఏంటంటే, నాకు లిస్ట్ ఇవ్వమంటాం నాకు ఇష్టం ఉండదు. నర్సింగ్ వాళ్ళందరూ పేర్లే వద్దు, తీసుకోను. చదవగలిగేవాడు, టాలెంట్ ఉన్నవాడు కనీసం 2 అయినా చాలు. పేరుకి డబ్బా వద్దు నాకు. లేకపోతే ఫాదర్ గారికి అన్నా చెప్తున్నా, మాస్టర్ గారికి అని చెప్తున్నా. మీరెవరైనా నిజంగా నర్సింగ్ లేకపోతే చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ జర్మన్ భాష నేర్చుకున్నారనుకుని మీరు 2 లెవెల్ చేయండి. 4 లెవెల్ కావాలి. ఫస్ట్ 2 లెవెల్లో మీరు నిరూపించుకోండి. లేకపోతే మేము దారుణంగా డబ్బు పోసాం అనుకో, మీరు చదవకపోతే వేస్ట్, చాలా ఎక్కువ ఖర్చు ఉంటుంది. 2 లెవెల్స్ అన్నా చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి మాస్టర్ గారు, ఓకేనా? మిగతా 2 లెవెల్ నేను సపోర్ట్ చేస్తాను. ఏ స్టెప్ చేద్దామని అని చేద్దాం. అలా మీ ఊరు నుంచి కనీసం ఒక్కళ్ళైనా 2 అయినా జర్మనీ రావాలి, అది నా కోరిక. మేము ప్రతి సంవత్సరం నేను బిషప్ గారికి ప్రతి సంవత్సరం 3 లక్షలు ఇస్తాను. నా సంపదలో నాకున్నదంట బిషప్ గారికి. అంటే బాయ్స్ కూడా నేను మా అక్క వాళ్ళపై బాయే, మరి మా ఫస్ట్ చెప్పింది ఆయనే తీసుకెళ్ళింది. బాయ్స్లో కూడా నర్సింగ్ బెస్ట్ ఆప్షన్స్. సార్ నర్సింగ్ ఒకటే కాదు, జర్మన్ భాష నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు ట్యాక్సీ తోలవచ్చు, విమానం తోలవచ్చు, ట్రైన్ తోలవచ్చు, భాష నేర్చుకోండి. ఇక్కడే ఉండవద్దు. దిస్ ఈజ్ నాట్ ద లైఫ్. ఇదే జీవితం అనుకోవద్దు. మీరు ఇక్కడ ఏంటంటే జాగ్రత్త యూత్, మీరు ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేయటం అక్కడ 3 సంవత్సరాలతో సమానం. అర్థమైందా? బుర్రలకు అర్థమైందా లేదా? ఇక్కడ 30 సంవత్సరాలు పనిచేయటం, అక్కడ ఫాదర్ ఏమంటారు? ఫాదర్ కూడా విదేశాల్లో ఉంటారు కాబట్టి చెప్తున్నారు ఫాదర్ గారికి. మన ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇట్లాగే ఉంటాం. మీ పిల్లల్ని కనీసం కొంచెం డబ్బు ఖర్చు పెట్టి భాషలు నేర్పించి విదేశాలకు పంపించండి. నా ప్రత్యేకమైన మనవి. చదువులో రాణించండి. పెళ్ళిళ్ళ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి, చాలామంది గ్రామాల్లో ఏం చేస్తారంటే పెళ్లి మీద కాన్సన్ట్రేషన్ చేసి చేతులు కడిగేసుకుంటున్నారు. అంటే ఎట్లా తెలుసా? మీ పిల్లల్ని వరి కోతకు పంపిస్తున్నావు, ఎలా పంపిస్తున్నావు? కొడవలు లేకుండా పంపిస్తున్నావు. పీకుద్దా చేయి పట్టుకొని. పెళ్ళికి కూడా నేర్పించి పంపించండి, ఉద్యోగం ఇచ్చి పంపించండి. రేపు పొద్దున మీ వాళ్ళ అల్లుడి చేతిలో కీలు బొమ్మలాగా ఉండి అట్లా కాదు, ఆ కాళ్ళ మీద నిలబడేటట్టు చూడండి. నేను మా ఇంట్లో చూసే కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. తర్వాత మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చాలా సమయం నాకు ఇచ్చారు, చాలా ఖర్చు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. నా తరపున ఏమైనా సహాయం ఇచ్చేది ఉంటే, నేను ఈ సంవత్సరానికి నాకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉంటాయి. కొన్ని ఊర్లో, ఒక ఊర్లో నేను దివ్య మందసం కొనిచ్చాను, ఇంకొక ఊర్లో సౌండ్ సిస్టానికి ప్రామిస్ చేశాను. నాకున్న పరిస్థితులు బట్టి నెక్స్ట్ టైం నేను ఫాదర్ గారికి, మాస్టర్ గారికి అని ఇప్పుడు మాట ఇచ్చి మళ్ళీ చేయకపోతే బాగోదు. కాబట్టి మూనే మాట అనేసి అలా కానీ తప్పనిసరిగా ఏదో ఒక సహాయం నేను మీ ఊరికి చేస్తానని చెప్పు. ఓకేనా? మరొకసారి మంచిగా ఉన్నందుకు థ్యాంక్ యూ. మీరు ఇక్కడ మాటిస్తే తప్పులు పడుతున్నారు, ఈ తప్పుట్లు అక్కడ పడతాయి మళ్ళీ.
మిగతా గుళ్ళో మీరు బాగా మాస్టర్ చేశారు కదా, కొంచెం గట్టి కొట్టండి అక్కడ కూడా. చివరిగా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూసారా మీరు? అంటే జర్మనీలో దివ్య సప్రసాద ఆరాధన ఎలా ఉంటుంది, లేకపోతే కొన్ని మరియ తల్లి గురించి కానీ ఎవరి గురించి కానీ ఎవరు మాట్లాడినప్పుడు నేను కొన్ని సమాధానాలు చెబుతూ ఉంటా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అవకాశం ఉంటే నా యూట్యూబ్ ఛానల్ పేరు గాడ్ ఈజ్ మై సూపర్ స్టార్. ఏంటి పేరు చెప్పండి? అది గుర్తు రాకపోతే ఫాదర్ జోసెఫ్ తులిమెట్టి. ఏ పేరు? లేదా మాస్టర్ గారు చూపిస్తాను, లేదా బయట ఉంటాను. ఏమన్నా ఫోన్ ఉన్న వాళ్ళు చూస్తే నేను చూపిస్తాను. ఓకేనా? మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైంది. మేము ఈ లోకమును అతని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమన్నట్టు మాపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.